జంక్ ఫుడ్ మనుషులకు ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆన్లైన్లో జంక్ కంటెంట్ కూడా మనుషులకు డేంజర్గానే మారుతుంది. పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్తో యూట్యూబ్లో ఉండే నాణ్యమైన సమాచారం లేని వీడియోలు మొబైల్ స్క్రీన్ను స్క్రోల్ చేస్తూ ఎవరో సరదా కోసం చేసిన రీల్స్, షార్ట్స్ చూడడం వల్ల మనిషి ఆలోచన సామర్థ్యం కూడా క్రమంగా తగ్గుతుంది. ఆన్లైన్లో సులువుగా దొరికే ఆకట్టుకునేలా కనిపించే సమాచారంతో చాలే అని సరిపెట్టుకుంటే ఆలోచన పరిధి, కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనే ఆసక్తి, లోతైన అధ్యయనం, విశ్లేషణ చేసే సామర్థ్యం, ఓపిక తగ్గి మెదడు మొద్దుబారిపోతుంది, ఉన్నమతి కూడా పోతుంది. ఇలాంటి స్థితినే బ్రెయిన్ రాట్ అంటారు. అయితే ఈ పరిస్థితి మనుషులకు మాత్రమే పరిమితం కావడం లేదంటున్నారు నిపుణులు. ఏదో ఒకరోజు మనిషిని శాసిస్తుందని అనుకుంటున్న ఏఐకి కూడా ఈ జంక్ తిప్పలు తప్పడం లేదంటున్నారు. ఇంటర్నెట్లోని జంక్ కంటెంట్ ఏఐలను బ్రెయిన్ రాట్కు గురిచేసి వాటి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని టెక్సాస్ పర్డ్యూ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఆన్లైన్లోని జంక్ కంటెంట్ ChatGPT-4, Gemini 1.5 వంటి మోడల్ను చాట్బాట్లను బ్రెయిన్ రాట్కు గురి చేస్తుందని ఆ అధ్యయనంలో తేలింది. ఏఐ చాట్బాట్లకు సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారం, తక్కువ నాణ్యత కలిగిన ఎక్స్లోని పోస్టులను నిత్యం ఫీడ్ చేస్తే ఏదైనా సమాచారం కోరినప్పుడు ఆయా చాట్బాట్లు ఇచ్చే ఫలితాలు అంతే తక్కువ స్థాయిలో ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఏఐలు పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయకుండా మొద్దుబారిపోతున్నట్లు కనుగొన్నారు. ఏఐ మోడల్స్ విశ్లేషణ సామర్థ్యానికి కొలమానంగా భావించే ARC బెంచ్ మార్క్ స్కోర్ బ్రెయిన్ రాట్కు గురైన ఏఐ మోడల్స్లో 74.9 నుంచి 57.2కు పడిపోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. అలాగే ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యానికి సంబంధించి రూలర్ బెంచ్ మార్క్ కూడా 84.4 నుంచి 52.3కి పడిపోయినట్టు గుర్తించారు. ఇక బ్రెయిన్ రాట్ ఏఐ చాట్బాట్లను సామర్థ్యాన్ని తగ్గించడమే కాక వాటి స్వభావాన్ని కూడా మార్చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. అసాధారణమైన ప్రవర్తన, విచిత్రంగా, విపరీత ధోరణిలో వెటకారంగా సమాధానాలివ్వడం, నాసిజం వంటి లక్షణాలు బ్రెయిన్ రాట్కు గురైన ఏఐ చాట్బాట్లో కనిపించినట్టు పరిశోధకులు కనుగొన్నారు. ఇక బ్రెయిన్ రాట్కు గురైన చాట్బాట్కు మంచి, నాణ్యమైన సమాచారంతో శిక్షణ ఇచ్చినా దాని సామర్థ్యంలో పూర్తి స్థాయిలో పురోగతి కనిపించడం లేదన్నారు. కాగా ప్రస్తుతం ChatGPT, Gemini వంటి LLMలు సామాజిక మాధ్యమాల్లో లభిస్తున్న సరైన అధ్యయనం లేని నాసిరకమైన సమాచారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాయి. దాంతో ఆ చాట్బాట్లు ఇచ్చే ఫలితాల స్థాయి కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. దీంతో ఆ చాట్బాట్లకు నాణ్యమైన సమాచారం చేరేలా చేయడంపై వాటిని అభివృద్ధి చేసే సంస్థలు దృష్టి పెట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు. చాట్బాట్లు బ్రెయిన్ రాట్కు గురి కాకుండా చూసుకోవడమే ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు.